అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పురుమల్ల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఈ పేరు చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ సమీపంలో బొమ్మకల్ గ్రామానికి చెందినటువంటి తాజా మాజా సర్పంచ్ గతంలో జడ్పీటీసీగా చేసినటువంటి అనుభవం ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నాడు. కరీంనగర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 2023లో ఎమ్మెల్యే పదవికి పోటీ చేయడం జరిగింది. అనూహ్యంగా టికెట్ దక్కించుకొని పోటీలో ఉన్నారు. కరీంనగర్ అసెంబ్లీ సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గత నెల 18న ఇద్దరు మంత్రులకు వ్యతిరేకంగా ఆయన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం పర్టిక్యులర్గా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కవంపల్లి సత్యనారాయణ అనుమతి లేకుండా ఎలా మీటింగ్ నిర్వహిస్తారు, ఎలా విమర్శలు చేస్తారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. చిన్నారెడ్డి ఇప్పటికే నోటీసు జారీ చేయడం జరిగింది. దీనికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. దీనికి సరైనటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. మొత్తం మీద అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి పురుమల్ల శ్రీనివాస్పై వేటు వేయనున్నారా అనేటువంటి చర్చ బలంగా కొనసాగుతుంది. అయితే తన వాదనను ఆయన సమర్థించుకున్నట్టుగా సమాచారం. కార్యకర్తలని పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేసినటువంటి వారందరికీ కూడా ప్రాధాన్యత దక్కట్లేదు అనేటువంటి ఆరోపణలు ప్రధానంగా చేయడం జరిగింది. స్థానిక మంత్రుల మీద ఆయన విరుచుకుపడ్డారు. దీని మీద తనకి సమాచారం లేకుండానే కరీంనగర్ శాసనసభ పరిధిలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక సంఘటనలు జరుగుతున్నాయి. అయినా నేను అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను, నాకు కనీసం సమాచారం ఇవ్వట్లేదని చెప్పేసి పురుమల్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షోకాజ్ నోటీస్ ఇప్పటికీ తనకి అందలేదు. అందిన తర్వాత సరి అయినటువంటి సమయంలో సరైన సమాధానం ఇస్తాననేటువంటి ధీమాతో పురుమల్ల ఉన్నాడు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా పురుమల్లకి చెక్ పెట్టి మరొక వ్యక్తిని నియమిస్తారా అనేటువంటి చర్చ జరుగుతుంది. త్వరలోనే జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొత్త వ్యక్తిని తీసుకురావడానికి రంగం సిద్ధమైంది అని చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు ఒకటే చర్చ జరుపుకుంటున్నారు. ఏం జరుగుతుంది కరీంనగర్ కాంగ్రెస్లో, ఎలా ఉండబోతుంది, పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే దాని మీద చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి, ఎట్లా కొనసాగుతారు అనే దాని మీద, ఎవరు వస్తారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనే దాని మీద బలంగా కార్యకర్తలు అయితే చర్చించుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.